హైదరాబాద్లోని లక్డీకాపూర్లో మాజీ ముఖ్యమంత్రి రోసయ్య విగ్రహాన్ని ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధరబాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రోసయ్య కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కాగా దివంగత కొణిజేటి రోసయ్య కాంస్య విగ్రహాన్ని జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. లక్డీకాపూర్లోని మెట్రో స్టేషన్ సమీపంలోని చౌరస్తాలో 9 అడుగుల ఎత్తు, 450 కిలోల బరువుతో కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. ఇవాళ రోసయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై నేతలు చర్చించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్ ఖరారు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. సీలింగ్ చట్టం 1973ని పగడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిల్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. గరిష్ట భూభారతి చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిల్లో కోరారు. దీనిపై సీజే ధర్మాసనం, సీఎస్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ న్యాయ కార్యదర్శి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఫార్ములా ఈ కార్ రేస్పై సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. ఫార్ములా ఈ కేసులో తన తప్పేమీ లేదని, కేటీఆర్ ఆదేశాలని పాటించినట్లు వాంగ్మూలం ఇచ్చారు. రేస్ కోసం హెచ్ఎండిఏ నిధులు వినియోగించినట్లు అంగీకరించారు. రేస్ కోసం స్పాన్సర్స్ను వెతికే సమయం లేకపోవడంతోనే హెచ్ఎండిఏనే స్పాన్సర్స్ ప్రమోటర్గా వ్యవహరించిందని వివరించారు. నిధుల వినియోగంలో ఎలాంటి తప్పు జరగలేదని అరవింద్ వాంగ్మూలం ఇచ్చారు. తెలంగాణ హైకోర్టులో జడ్జిగా నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టు జడ్జిల తుహిన్ కుమార్ పేరు సిఫార్సు చేయగా తెలంగాణకు 4 జడ్జిల నియామకానికి సిఫార్సు చేసింది. ఇక తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా గౌస్ మీరా, చలపతిరావు, రామకృష్ణారెడ్డి, ప్రవీణ్ల పేర్లను ప్రతిపాదించింది. హైదరాబాద్ కుషాయిగూడలో అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మీర్పేట్ హెచ్బీ కాలనీ వాసులు శ్రీ సూర్య యూత్ అసోసియేషన్ వారి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ మహానాయకుడి త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. స్వతంత్ర సమరయోధుడు పోరాటం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి నదికి ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 136,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేశారు అధికారులు. దీంతో దేవీపట్నం గండిపోచమ్మ ఆలయాన్ని నీటి ప్రవాహం తాకింది. ప్రస్తుతం నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీకు వరద పోటెత్తింది. మొత్తంగా 85 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఇన్ఫ్లో అవుట్ఫ్లో 84,500 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వరదల కారణంగా సుమారుగా 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ఫ్లో 90,000 ఉండగా అవుట్ఫ్లో 1.28 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇన్ఫ్లో 49,553 ఉండగా అవుట్ఫ్లో 900 క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రస్తుత నీటి మట్టం 521.3 అడుగుల వద్ద కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో 90,290 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 67,318 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 875 వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఏనుగుల సంచారం కలకలం రేపుతోంది. 7వ మైలు దగ్గర ఏనుగుల గుంపును గుర్తించిన వాహనదారులు అటవీ శాఖకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు ఏనుగులు అడవులోకి తరిమేశారు. ప్రజలు జాగ్రత్తగా వెళ్లాలంటూ అధికారులు సూచనలు చేశారు. పాసమైలారంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. పలువురి కార్మికులు ఆచూకీ ఇంకా దొరకలేదని అధికారులు తెలిపారు. తమ వారి జాడ తెలపాలంటూ బాధిత కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 31 మంది మృతదేహాలు గుర్తించారు. మార్చురీలో గుర్తుపట్టలేని స్థితిలో 7 మృతదేహాలు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడలోని ఎల్లంపేట స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.
563 జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న గ్రానైట్ లారీ, కోళ్లదానా బస్తాల లారీలు ఢీకొన్నాయి. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అయితే క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్, క్లీనర్ మంటల్లో సజీవ దహనమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఒకదానికొకటి కార్లు ఢీకొన్నాయి. దీంతో 5 కార్లు ప్రమాదానికి గురవ్వగా కారులోని వారికి ఎలాంటి గాయాలు కాలేదు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న బ్రీజా కారు రెడ్డిబావి స్టేజ్ వద్ద సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానొకటి 3 కార్లు ఢీకొన్నట్లు పోలీసులు వెల్లడించారు. కాకతీయ వర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వర్సిటీ భూముల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేయూఈసీ సభ్యుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేయూవీసీ రిజిస్ట్రార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేయూ భూములు కాపాడాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ట్రినిడాడ్ అండ్ టొబాగోకి చేరుకున్నారు. అక్కడ పోర్ట్ ఆఫ్ స్పెయిన్లోని పియార్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఆ దేశ మిలిటరీ సైనికులచే గౌరవ వందనం లభించింది. అంతేకాదు కరేబియన్ దేశ ప్రధానమంత్రి కమలా పెర్దాస్ బిస్సేసర్ సహా 30 మంది మంత్రులు, 4 పార్లమెంటు సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రష్యా అధినేత పుతిన్ ఏజెన్సీ ఫర్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడితో ఫోన్ కాల్ మాట్లాడాలని షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ క్రమంలో ఆయన సదస్సు మధ్యలోనే తాను అమెరికా అధ్యక్షుడితో మాట్లాడాల్సి ఉందంటూ అంతర్గతంగా వేదికపై నుంచి లేచి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో దయచేసి మీరు కోపడద్దు, మనం చాలా అంశాలపై మాట్లాడుకోవాలి, నాకు తెలుసు, కానీ ట్రంప్ను వెయిట్ చేయించడం ఇబ్బందికరమన్నారు. ఆయన బాధపడొద్దు కూడా అంటూ బహిరంగ వేదికపై మైక్లో పుతిన్ చెప్పారు. నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంకు స్కామ్లో అల్లు అరవింద్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. బ్యాంకు లావాదేవీల ఆస్తుల కొనుగోళ్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుమారుగా 3 గంటల పాటు సాగిన విచారణలో పలు కీలక విషయాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వచ్చే వారం మళ్లీ విచారణకు రావాలని ఆదేశించినట్లు సమాచారం. వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో వర్షాలు కురవనున్నాయి. దీంతో పాటుగా ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాలోనూ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్కు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.